హాయ్ ఫ్రెండ్స్, అత్యంత భారీ బడ్జెట్ మూవీస్ అతిపెద్ద ఫ్లాప్ మూవీస్గా నిలవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే 40 ఏళ్ల కిందట వచ్చిన ఓ సినిమా మొత్తం బాలీవుడ్ని చిక్కుల్లో పడేసిందంటే నమ్మగలరా? ఎంత భారీ బడ్జెట్ పెట్టినా సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు నచ్చకపోతే తీసి అవతల పారేస్తారని చాలా సందర్భాల్లో ఇప్పటికే రుజువైంది. బాలీవుడ్లోనూ ఓ సినిమా విషయంలో అదే జరిగింది. అప్పట్లో ఇండియాలోని అత్యంత భారీ బడ్జెట్ మూవీ అది. కానీ పెట్టిన ఖర్చులో వెనక్కి వచ్చింది మాత్రం కేవలం 20%. ఇది మొత్తం బాలీవుడ్ని చిక్కుల్లో పడేసిందంట. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్తో మూవీస్ కామన్ అయిపోయినాయి. కానీ 40 ఏళ్ల కిందటే 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మూవీ రజియా సుల్తాన్. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన మూవీగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. 10 కోట్ల బడ్జెట్ పెడితే తిరిగి వచ్చింది మాత్రం కేవలం 2 కోట్లు మాత్రమేనట. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆ సింహాసనంపై కూర్చున్న ఏకైక మహిళ రజియా సుల్తానా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు శంకర్, సంజయ్ లీలా బన్సాలి, రాజమౌళి లాగా అప్పట్లో భారీ సినిమాలను తెరకెక్కిస్తాడన్న పేరుతో డైరెక్టర్ కమల్ అమ్రోహి ఈ రజియా సుల్తాన్ మూవీకి అతడే డైరెక్టర్. హేమమాలిని, ధర్మేంద్ర లాంటి స్టార్లతో ఈ సినిమాను ఆయన తీశారు. ఈ రజియా సుల్తాన్ మూవీని కమల్ 8 ఏళ్ల పాటు తీయడం గమనార్హం. మొత్తానికి 1983లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అప్పట్లోనే 10 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం ఏమీ కాదు. కానీ తీరా చూస్తే ఈ సినిమా వసూలు చేసింది మాత్రం కేవలం 2 కోట్లే. ఓ పాటలో 2 ఫిమేల్ యాక్టర్స్ మధ్య రొమాన్స్ చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ వివాదంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా జోలికి వెళ్ళలేదు. ఫలితంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది. రజియా సుల్తాన్ సినిమా తీయడానికి కమల్ అమ్రోహి భారీగా అప్పు చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఫైనాన్షియర్స్ ఇందులో తమ డబ్బుని పెట్టారట. కానీ సినిమా ఫెయిల్ అవడంతో చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలని చవిచూశారు. ఇది మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ సినిమా బాలీవుడ్ను అప్పుల్లోకి నెట్టేసిందంటూ అప్పట్లో ఒక మ్యాగజైన్ ఒక ఆర్టికల్లో రావడం విశేషం. కమల్ కెరీర్లోనూ ఇదే చివరి సినిమాగా మిగిలిపోయింది. తన చరమాంకంలో అక్రీ మొఘల్ పేరుతో మరో సినిమా తీయాలని భావించినా అది సాధ్యం కాలేదు. 1993లో కమల్ కన్నుమూశాడు. తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ మళ్ళీ కనిపించలేదు. ఈ రజియా సుల్తాన్ సినిమా 8 ఏళ్ల పాటు ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రికార్డ్స్లో నిలిచింది. 1991లో నాగార్జున నటించిన శాంతి క్రాంతి మూవీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది.